పుత్ర కర్ణ, వసంత పంచమి రోజున ఉదయాన్నే నీకు వివాహం జరుగుతుంది. ఇది మా నిర్ణయం. నువ్వు ఆ తర్వాత కూడా నీ భార్య జీవితాన్ని దుఃఖమయం చేయడానికి సిద్ధపడి నీ ప్రణాళికను ఆచరణలో పెడితే మేం దానికి అడ్డుపడం, కానీ నీ వివాహం మాత్రం జరిగి తీరుతుంది. నాయనా, పొరపాటును కూడా ఎలాంటి గొడవకి ఆస్కారం ఇవ్వద్దు. మీ సోదరుల మీద నమ్మకం ఉంచండి. అలాగే అమ్మా, మీరు చెప్పినట్లే చేస్తాము. కానీ మీ 5గురు మాత్రం ఒక్క జట్టుగానే ఉండండి. మీ 5గురు పాండవులు ఒకరికొకరు రక్షణ. బ్రహ్మకమలం పుష్పంలో శ్రీ గణేశుడి ఆకృతి ఎప్పుడు కనిపిస్తుందంటే ఆ 5 పూరేకులు సురక్షితంగా ఉన్నప్పుడే. మీరు క్షణకాలమైనా సరే ఒకరినొకరు విడిచి వెళ్ళకండి. సూతపుత్ర కర్ణ, రాకుమారుడు ధర్మరాజు మిమ్మల్ని రమ్మంటున్నారు. త్వరగా పద. వాళ్ళు ప్రమాణకూటానికి వెళ్లేందుకు వెంటనే బయలుదేరాలి. రాకుమారుల్ని ఎదురు చూసేలా చేయకూడదు కర్ణ.